పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం. ఇందులో నిన్న మనం యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అనేది తెలుసుకున్నాం. ఇక ఈ దినం సర్వశర్వశివస్థాను భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ఒకసారి చదవండి శ్లోకం. నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. మరి ఈరోజు మరికొన్ని నామాలతో ఏమి ఆయన అర్చిస్తున్నాం మనం. అర్చన ఇప్పుడు ఏం చేస్తున్నాయి? అర్చన విచారణ అర్చన చేస్తున్నాం అన్నమాట. దేవుడి దగ్గర ఏమిటి పుష్పార్చన చేసుకుంటుంటాం, అదైన నామాలు. ఇక్కడ ఏమర్చనేది విచారార్చన. అది సర్వ అన్నారు కాబట్టి అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభవాప్యయాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేవం ప్రవక్ష్యతే చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇది భగవద్వచనాత్ సర్వ శృణోతి సర్వ సంహార సమయే సంహరతి సంహారయతి సకలా ప్రజా చెప్తున్నారు. ఇప్పుడు మనకి అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభావ. ఈయనొక ప్రభవాప్యం అంటే వ్యాపకము అసత్తునందు ఉంటుంది, సత్తునట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి సూర్యుని యొక్క ప్రకాశం పడుతూ ఉన్నది. గోడలు ఎందుకు పడుతుంది ప్రకాశం? మన ఎందుకు పడుతుంది? నీటి ఎందుకు పడుతుంది? అద్దంలోనూ పడుతుంది. అయితే గోడలు ఏమిటి? జడమైనవి, మనం ఏమిటి? చైతన్యమైన. అర్థమైందా? ఇక సత్తునందు ఆయన ప్రకాశం ఉంటుంది, అసత్తునంటే ఆయన ప్రకాశం ఉంటుంది. అందుకు సర్వ అన్నారు. సర్వస్య సర్వదా. సర్వ అంటే సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేవం ప్రత్యక్షతే. అయితే ఇక్కడ ఇతడు జడ వస్తువేమీ కాదు. ఇప్పుడు అంత ప్రకాశము సత్తులో అసత్తులో వ్యాపకమై ఉంటుంది, కానీ అసత్తులో జడంగా ఉండడు. జ్ఞానం లేకుండా కాదు. అయితే గ్రహించినటువంటి శక్తి దానికి లేదండి. మన ముఖం గ్రహించే శక్తి దేనికి ఉంటుంది చెప్పండి? దానికే ఉంటుంది, గోడకి ఉండదు. ఏమంటారు? అంతట్లో గోడకి లేనంత మాత్రంలో మన ముఖం ఏమో తక్కువ అయిపోదు. అర్థమైందా? అర్థంలో ప్రకాశం మాత్రంలో ముఖం ఎక్కువేమీ కాదు. అలాగనే చైతన్యము కూడా సర్వత్రా అవభాసమైనప్పటికీ ఒక అంతఃకరణం నుండి అవభాసం అవుతుంది, గోడ ఏందో అవుతుంది. అది ఈ ప్రకారముగా చెప్తున్నారు. శర్వ అంటున్నారు. కాబట్టి శర్వ అంటే ఏమిటి మనకి చెప్తున్నారు ఇక్కడ? సంహార సమయే సంహరతి సంహారయతి సకలా ప్రజా ఇది శర్వ. లయం అవుతుంది. లయ సమయంలో ఏమవుతున్నాం మనం అందరం? లీనమైపోతుంది. ప్రళయం వచ్చింది కదా, అప్పుడు అందరం అందులో లీనమైపోవడమే. కాబట్టి అది సంహరతి అని అనమాట. సంహార సమయే ప్రళయ సమయే సంహరతి అందులో సకల ప్రజా అందరం కూడా ఏమైపోతున్నాం? అయిపోతున్నాం. అందుకని చెప్తున్నాడు ఇక్కడ శర్వ. ఆయన అలాగా అటువంటి వృత్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ పేరేమిటి? శర్వ. అంటే లయకారమైనటువంటి వృత్తి ఉన్న వారికి శర్వ. శివ. శివ అంటే చెప్తున్నారు నిస్త్రైగుణ్యతయాం శుద్ధత్వాత్ శివ సబ్రహ్మస్య సవస హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ ఇది అభేద భేదోపదేశాత్తు శివాజి నామభి హరిరేవ స్తూయతే చెప్తున్నారు ఇక్కడ మనకి. శివ అని అన్నారు. శివ అంటే ఏమిటి? శుద్ధ నిస్త్రైగుణ్యతయా శుద్ధత్వాత్ శివ. ఇప్పుడు శివ అంటాం కదా మనం. శివ అంటే మన దృష్టిలో ఏమిటుంటుందంటే ఆ శివలింగ ఆకారంగా శివుడు అని మనకు వస్తుంది దృష్టి. ఇప్పుడు దానికి అర్థం రాస్తున్నారు ఇక్కడ. ఏ రాస్తున్నారు మనకి? నిస్త్రైగుణ్యతయ. నిస్త్రైగుణ్యం అంటే గుణాలు ఎన్ని మనకి?
మూడు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ మూడు గుణాలు ఏమి లేని దాన్ని ఏమంటారు? నిస్త్రయపుణ్యం. నిస్త్రయపుణ్యం ఏమి నీ ఉపసరికి వచ్చినప్పుడు అదేం మారుతుంది? అర్థం మారిపోతుంది అన్నమాట. మారిపోయి గుణరహితమైనటువంటి చెప్తుంది. ఇప్పుడు ఏ గుణం ఉన్నా శివం అంటే ఏమిటి? మంగళం. శివం అంటే మనకి మంగళం, మంగళప్రదమైనటువంటిది. అందుకని ఇక్కడ ఏమిచ్చారు మనకి? శుద్ధత్వం. అది కూడా అర్థం ఇచ్చారు. అంటే ఏ శుద్ధత్వము? ఆ యొక్క శుద్ధములో సత్వగుణం ఉన్నా ప్రతిబంధమే, రజోగుణం ఉన్నా ప్రతిబంధమే, తమో గుణం ఉన్నా ప్రతిబంధమే. అర్థమైంది అందరికీ? కాబట్టి ఇప్పుడు మనకి ఈ మూడు గుణములు లేకుండా ఉన్నటువంటి శుద్ధమైన స్థితి ఏదందో అదే శివస్వరూపం. మూడు గుణాలు, ఏ గుణం ఉన్నా ఊరుకుంటుందా? అని వరుణ దేవుడు పైనుంచి వర్షించినట్టు అవును పోతుంది ఏముందిలే. కాబట్టి ఏమి నిశ్చయగుణ్యతయ శుద్ధత్వాలు. సత్వగుణము ఏమి? రజోగుణము, తమోగుణం. ఈ మూడు ఏం చేస్తాయి మనకి? ఆ శుద్ధాన్ని కలిగించం. మూడు మనకి బంధములే. సత్వగుణం ఎలాంటి బంధం అనుకున్నా చెప్పండి? రజోగుణం ఎలాంటి బంధము? తమోగుణం ఎలాంటి బంధము? తమోగుణం అనేది ఏమిటి? ఒక ఇనప సంఖ్యలు అనమాట. ఆ బంధం ఎలా ఉంటుంది? ఇనప సంఖ్య. అదే రజోగుణం అయితే ఒక వెండి సంఖ్యలు. సత్వగుణం అయితే బంగారు సంఖ్యలు. ఇప్పుడు సంఖ్యలు వేసారు, నాకు సంఖ్యలు బంగారం వేశారంటే మాత్రం అది చిన్నంగా కూరుతుంది, తీరంగా కూరుతుంది. ఏదైనా సంఖ్యలే. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పోతుంటారు. వాళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు ఇందిరాగాంధీ ఇలాంటివి ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు మనకి ఇంకా నాయకులు చాలా మంది ఉన్నారు. ఆయన ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా లేదా? నాయకులందరూ కూడా. ఈ నాయకులందరికీ కూడా జైలుకి వెళ్ళారనుకోండి, మళ్ళా జైలు ఉంటుందా? ఉంటుంది. వాళ్ళకంత స్పెషల్. ఇక్కడ ఎలా ఏసీలో అక్కడ ఏసీ. వాళ్ళకి ఏసీలు తీసిస్తూనే ఉంటుంటారు. ఇందులో ఉంటే పేరేమిటి? బంధమే. ఇప్పుడు ఇందులో ఉంటే ఏమిటి? చిలకకి బంగారు పంజలు పెడితే మాత్రం ఏం లాభం? అదేమైంది? అది బంధం అయింది. చిలకి నేను వచ్చిన వైద్యుని బంగారం పెట్టాను అనుకుంటే దానికేది దానికి ఎత్తుడివినే పోయింది. ఎందుకు పెడితే ఏమిటి? ఆ ప్రకారముగా ఏమవుతుంది? సత్వగుణం కూడా బంధనే. మోక్షానికైతే సత్వగుణం ఉండాలి. సత్వగుణం ఎందుకు ఉండాలి? సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వం వల్ల జ్ఞానం ఉంటుంది. సత్వగుణం వాడికి వివేకం ఉంటుంది. ఈ పని తప్ప, ఈ పని మంచిదా, ఈ విషయం చేయవచ్చునా, ఈ విషయం చేయరాదని వివేకం ఉంటుంది. ఆ తత్వం లేని వాడికి వివేకం ఉండదు. వివేకం రాదు. వాడి తాను పట్టిందని మూడే కాళ్ళు, తాను చేస్తున్నదే మంచిది అనుకుంటాడు. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు. ఆయన పూర్వ రత్నాంగుడు. అందరికీ వాల్మీకి పేరు చెప్పి తెలిసిపోద్ది, రత్నానికి తెలియదు. ఆయనకి తెలియదు పాపం. ఏమిటి? ఇంటికాడ భోజనం చేయడానికి ఏం పని చేయాలనుకుంటే పని రాదు. అర్థం వేదం చదువుకోలేదు, ఏమీ లేదు, సంధ్యావనం కూడా నేర్చుకోలేదు. ఆఖరికి అతడు ఏదో ఒకటి అడవిలోకి పోయాడు, అడవి వాళ్ళతో కలిశాడు. ఇక ఇక్కడ ఒక్కడుంటే పనులు, ఇద్దరుండి తర్వాత ఇంకా ఉండద్దా సంసారం అని తెచ్చుకోవద్దా? ఇక అడిగితే అప్పుడు ఐడియా వచ్చింది అనమాట. ఏంటి? ఒక మార్గ మధ్యంలో ఉండి వచ్చినటువంటి వారందరి దగ్గర అర్థమైంది కదా, డబ్బు తీసుకోవడం డ్యూటీ అనుకున్నాడు. అది దొంగ పని అనుకోడు ఆయన. అంటే భోజనానికి ఏదో పని చేయాలి కాబట్టి ఆయనకి ఆ థాట్ వచ్చిందనమాట. ఏంటి? ఇక వచ్చి రోజు కనబట్టుకెళ్ళడం, అక్కడ కూర్చోవడం. సాయంకాలం అడవి మార్గంలో కూర్చునేసరికి ఎవరు వస్తుంటారు. వచ్చిన తర్వాత మనీ అడుగుతాడు. ఇచ్చారా? సరే, లేదా ఈ కర్రతో కొడతారంటాడు. అవి కర్రతో కొట్టగా ఇచ్చేస్తాను అంటారు. నాకు ఎంత ఇచ్చిన తీసుకుంటాడు. ఆ రోజు అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ ఇదే డ్యూటీ అయిందా? ఇప్పుడు ఇదేమనుకుంటున్నాడు ఆయన? ఇదే గుణం ఇది. ఇది రజోగుణము తమో గుణము కలిసిపోయాయి. అర్థమైందా? పూర్తిగా రజోగుణం తమో గుణము కలిసిపోయింది అనమాట. ఇందులో సత్వగుణం ఏమీ లేదు. కానీ అది ఏమైపోయింది? ఇది సత్వగుణం ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4% సత్వం లేకుండా ఉండదు. 3-4% ఉంటే కనపడదు. ఇప్పుడు మనం పాలు తీసుకున్నాము, అందులో లీటర్ పాలు అనుకోండి,
ఆ లీటర్ పాల్లో 5 చెంచాలు నీళ్ళు పోసాం, ఏమని తెలుస్తుందా? ఏమంటారు? అందులో 5 చెంచాలు నీళ్ళు పోసి తెలుస్తుందా? ఆ లీటర్లో 1/2 లీటర్ పోస్తే తెలిసిపోలేదు, 1/4 లీటర్ పోతే తెలుస్తాయి. ఆ విధంగా ఈ రజగుణము తమగుణము సత్వగుణం కూడా ఉంటుంది. కొంచెం ఉంటుంది కాబట్టి తెలియదు. లేకపోతే కొంతమంది అంటారు కదా, ఈ తిన్నాళ్ళు బట్టి ఆయన ఎంతో శాంతం అనుకున్నాం కానీ అబ్బో ఎంత కోపం వచ్చిందయ్యా అని అంటారు. అంటే ఏమిటది? రజోగుణం అంతమంది కనబడలే, అది విడిపోయి ఉంది. సత్వగుణం 80% ఉంది, రజోగుణం 20% ఉంది, విడిపోయి ఉంది అనమాట. కానీ అప్పటికప్పుడు ఎలాగొచ్చేస్తుంది. ఎప్పుడు కోపం లేదు కానీ ఇప్పుడు ఎంత కోపం అని అంటే ఏమొచ్చింది? అప్పటికప్పుడు వస్తుంది. అప్పటికప్పుడు వచ్చేది ఏమీ లేదు. అర్థమైందా? అది లోపల విడిపోయి ఉంది అనమాట. ఆ ప్రకారముగా మనకి ఏమి సత్వగుణం ఉంటే లేదు. ఎప్పుడైతే ఆయనకి ఏమైంది? ఆయనకేమైంది? వాల్మీకి లాస్ట్కి ఇది నా డ్యూటీ అనుకున్నాడంటే ఇంక మరి ఇది తప్పు అని చెప్పిన వాడు కూడా తప్పు అని సామాన్యం చెప్పిన ఆయన భావించడు. ఏమంటారు? నేను డ్యూటీ చేసుకున్నాను అనుకుంటాను. అప్పుడు నారద మహర్షి ఒకరోజు వచ్చాడు. నారద గారు వచ్చి అయ్యా ఆయనకు కూడా ఇచ్చేమన్నాడు. అడిగాడు. అడిగేసరికల్లా ఇది నాకు ఉన్నది ఒక్కటే అన్నాడు. ఎవరు? తుమ్ముడు ఒక్కటే ఉంది నాకు, అంతకన్నా ఎక్కువ ఏమి లేవన్నారు. ఆ తుమ్ముడు ఇచ్చాను. నేను పాడుకుంటుందయ్యా తుమ్ముడు అన్నారు. ఏమిటది? కాబట్టి ఈ తుమ్ముడు నాకు ఇచ్చేవాడు. ఇది నాకు ఉండాలి అన్నాడు. అదంతా కుదరదే, ఇస్తావా? ఇది ఒక కర్ర అన్నాడు. సరే ఇచ్చేస్తున్నాను. ఇంకేం చెప్పాడు పాపం? ఇంకేమంటాడు? ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తాను కానీ నువ్వు చేసింది ఏంటి? మహాపాపం పనిచేస్తున్నావు అన్నాడు. పాపమా అంటే ఇది పాపం అని తెలీదు. అర్థమైందా? సరే ఇది నీ ఉద్దేశం ఏమిటన్నారు? నీ ఇంటికి వెళ్ళి నీ భార్యతో చెప్పు. అర్థమైంది కదా? నేను చేస్తున్న పాపంలో నీకు భాగం ఉందా లేదా అడిగిరా అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు. ఇగో నా మాయలో పడినవాడు ఎంతవరకు ఎవడు తప్పించుకోలే అని ఎవరంటున్నారు? వాల్మీకి. నువ్వు తప్పించుకోవడానికి వేసిన ప్లాను ఇంటికి వెళ్ళిపోతే ఈ తుమ్మురు పట్టుకొని వెళ్ళిపోతావు, అదే కదా నీ ప్లాను అన్నాడు. నేను పట్టుకెళ్ళాను. తుమ్మురు నువ్వు పట్టుకెళ్ళిపో అన్నాడు. అట్లా తీసుకురా అన్నాడు. కానీ ఆ నారద మహర్షుల యొక్క నిత్యము శ్రీమన్నారాయణ సేవించుకొని వచ్చేవాడు కదా, ఆయన ముఖారందం చూసిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే, తుమ్మురు నీ దగ్గర ఉంచుకో, నేను అడిగి వచ్చి వెళ్ళి వస్తాను, అంతవరకు ఇక్కడ ఉంటావు కదా అన్నాడు. నేను మాట తప్పేవాడిని కాదయా అన్నాడు. ఆ ముఖారం నుంచి ఇంత ఏమి తుమ్మురు ఈ దగ్గర ఉంచి వెళ్దాం అన్నటువంటి బుద్ధి వచ్చింది. చూసారా? లేదా మామూలుగా వస్తారా? వీళ్ళు వెళ్ళిపోతారు కదా, తుమ్మురు పట్టుకొని పోతాను, ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు, తర్వాత సంగతి ఏమి అని అనుకుంటాడు. సరే ఇంటికి వెళ్ళాడు. భార్యని అడిగాడు. నేను చేసినది పాపం మాట ఎవరో చెప్పారు, అది పాపం నాకు మాత్రం తెలియదు అన్నాడు. చూడండి, ఇదే డ్యూటీ. నేను తెల్లవారులేసి అందరూ ఎలా డ్యూటీలు జాయిన్ అవుతుంది నేను అలాగే అనుకున్నాను. డ్యూటీకి వెళ్ళిపోవడం, అక్కడ డబ్బులు వచ్చి తీసుకొచ్చాను, డ్యూటీ కంప్లీట్ అయిపోయింది, నాకు అదే సంతోషం. అంతేగాని అది పాపమా అని నాకు తెలీదు. సరే, ఆ పాపంలో నీకు వాటా ఉందా అని అడిగాడు. ఇది మరీ సరిపోయిందండి. ఈ చాకరీ వల్ల నీ తాత చేస్తున్నాడా? ఈ వంట వండి ఊడ్చి ఇవన్నీ చేస్తుండేవా నీ తాత? నాకు ఇందులో పాపము లేదు, పుణ్యము లేదు. నేను సేవ చేస్తున్నాను, తింటున్నాను, అంతే. ఏ పాపం వచ్చిందో అదంతా నీదే కానీ మాకు సంబంధం లేదని చెప్పేసింది. అప్పటికి నీకు మాత్రం వచ్చింది, అంతా నాదేనా అన్నటువంటిది. ఆ దృక్పథంలో ఏమైపోయింది తెలుసా? ఇది వెళ్ళిపోచ్చాడు. నారదుడి దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి అప్పుడు వరకు ఆయన నారదుడికి యక్ష ప్రశ్నలే కానీ ఏమీ లేదు. అప్పుడు నమస్కారం చేశాడు. ఎవరికి? నారదుడికి. ఇప్పుడు నమస్కారం చేసి అంటున్నాడు, అదంతా పాపం అంతా నాదేనట. ఏమిటి పాపం అంటే ఏమిటన్నాడు. మరి పాపం తెలియదు కదా ఆయనకి. అయితే ఏమిటంటే పాపం అంటే ఏది వేదం నిషేధించిందో, ఏది వద్దని చెప్పిందో ఆ పనులు చేయడం పాపం. నువ్వు దొంగతనం చేస్తున్నావు కదా, ఇది వేదం నిషేధించింది. ఎప్పుడూ కూడా సత్య జీవనం ఉండాలి కానీ అసత్య జీవనం ఉండకూడదని చెప్పింది. కాబట్టి నువ్వు అసత్యంగా జీవిస్తున్నావు, దొంగతనం చేసి ఇతరులు హింసిస్తున్నావు, వాళ్ళు కష్టపడిన ధనాన్ని తీసుకుంటున్నావు. దీని పాపం. దీనివల్ల వచ్చేది ఏమిటి అడిగాడు. పాపం వల్ల వచ్చింది ఏమిటి అంటే, నీకు
అనేకమైన కష్టాలకు గురి అవుతాం. ఈ పాపం ఎక్కువైపోయిన తర్వాత ఇప్పుడు నీకు చూడు, ఈ పని చేస్తున్నా నీ కాలం వెళ్ళడమే. ఇంతకన్నా నీచమైన పనులు ఎంత చేసినా నీకు ఏమిటి గర్వని వస్తాయి. ఇంకా నీవు ఎక్కువైందనుకో, పశు పక్షాదులు ఉన్నాయి, అవి రోజు పశువులు దున్నుతూనే ఉంటుంటాయి అక్కడ అది చేసినటువంటి. అలాంటి దాంట్లో కూడా నువ్వు పడిపోతావు, అయింది కదా. అయితే నువ్వు ఈ శరీరం విడిచిపెట్టింది ఎక్కడికి వెళ్తావు? పాపం పని చేసిన వాడు నువ్వు నరకలోకి వెళ్ళిపోతావు. అర్థమైంది కదా, అంతే వినబడుతుంది కదా ఆయన చెప్పిన నారదుడు. నువ్వు నరకలోకానికి వెళ్ళిపోతావు. ఆ నరకలోకం నుంచి ఎక్కడికి వస్తావు? మళ్ళీ మహాహీనులు దీనులు ఇంట్లో పడుతుంటుంటావు. అందుకని దీనికి అనేకమైన కష్టాలు, అది నీ ఒక్కడవే కానీ ఇంకోరు అనుభవించడానికి ఏమీ అర్హత లేదు. అందుకని ఇదంతా నేనేనా, నాకు ఆ పాపం అంటే ఇదంతా నేను ఎప్పుడు అనిపించాలి, మరి ఈ పాపం ఎట్లా అని అన్నాడు. ఇప్పుడు చూశారా, మొదట ఏమన్నాడు? నా మాయలో పడినవాడు ఎవడు తప్పించుకోలేడు. వీడికి తెలిస్తే కదా ఆ నారదుని మాయలో పడినవాడు ఎవడు ఎప్పుడు తప్పించుకోలే. అర్థమైందా? ఆ నారదుని మాయలో పడినవాడు ఎవడు తప్పించుకోలేమి. ఆయన పట్టాడు ధ్రువుడు చిన్నప్పుడు నారదుని మాయలో. అడవుడు పోతూ ఏమయ్యా ధ్రువ, నీ పేరే ధ్రువుడు అన్నాడు. నువ్వు ఎక్కడెందుకు కూర్చున్నావు అన్నాడు. అంతే మా అమ్మగారు చెప్పారు, ఆ నారాయణ ప్రార్థించుకోమని అన్నారు. ఈయన వెళ్ళాడు కదా, మరి ఎలా ప్రార్థిస్తావు అన్నాడు. నారాయణ అలా కాదు, ఓం నమో నారాయణ అని అన్నాడు. నువ్వు అనుకుంటుండు, నీకు హృదయంలో నారాయణ నువ్వు చూసుకొని అనుకుంటుండు. ఎప్పుడు నీ హృదయంలో నీకు నారాయణ కనపడలేదో అప్పుడు నువ్వు కలుగుతాడు అన్నాడు. అర్థమైందా? నీ హృదయంలో చూసుకుని నారాయణ ఎప్పుడు నీకు అప్పుడు కలుగుతాడు అన్నాడు. ఇక ఆయన చూసుకొని చేస్తున్నాడు. చేసేసరికి హృదయంలో పెట్టుకున్నాడు నారాయణ బొమ్మని, మరి కనబడలేదు. బయట చూస్తే అక్కడ నిలబడ్డాడు ఎవరు? నారాయణ. కాబట్టి ఆయన ఏమైనాడు? ఆయన ఎవరి మాయలో పడ్డాడు? మరి ప్రహ్లాదు ఎవరి మాయలో పడ్డాడు? నారద మాయలే. ఆయన గర్భవసం ఉన్నప్పుడు ఈయన మాయలు పడిపోయాడు. ఎవరి మాయ? నారాయణ. ఆ తల్లికి ఏమో చెప్పిన మంత్రం ఈయన తీసుకున్నాడు. అర్థమైంది, ఓం నమో నారాయణ. కాబట్టి నారదుడు మనం అనుకుంటాం, నారదుడు అంటే వచ్చాడే తగులుడు ఇచ్చాడు అనుకుంటాం. ఆయన తగులు వాడు కాదు. మనలోని పాపాలను తీసి పుణ్యాన్ని ఇచ్చిన వాడే నారదుడు. నారాయణ అంటే జ్ఞానం, జ్ఞానం దాదాతి నారద, జ్ఞానాన్ని ఇచ్చినవాడు. అప్పుడు అన్నాడు, అయితే మరి ఏం చేయాలి పాపం పోవడానికి? నాది కొండలతో పాపం ఉంది. అయ్యా కొండల పాపమైనా పర్వాలేదు, పండుడు చెక్కలు ఉన్నాయి, ఎండిపోయిన చెక్కలు, అంత అగ్నిపేస్తే అయిపోతుంది, ఏం పర్వాలేదు. ఆ ప్రకారం నీ కొండల పాపం వల్ల కూడా నీకు రామనామ ద్విమంత్రం చెప్తాను. ఆ మంత్రం ఏమిటి? మా ఎంత పాపం ఉన్నా అది తొందరగా అరింపచేస్తుంది. అందులో నీకు సహస్రనామాలు ఇతర నామాలు చదివితే ఎంత ఫలితమో ఆ శ్రీరాముడి నామం చదివితే అంత ఫలితం. కాబట్టి నీకు పోతాయని చెప్పి అప్పుడు రామనామాన్ని అతనికి అర్థమైందా? ఆయన ఏం చేశాడు? ఆ రామనామాన్ని ఏం చేశాడు? చెప్పించాడు. ఇప్పుడు జపం చేస్తారో, జపతో నాస్తి పాతకం. పాతకం పోవడానికి ఉపాయం ఏమిటంటే జపం తొందరగా పోగొడుతుంది అనమాట. ఎందుకు అంటే జపంలో పాపం కూడా మళ్ళీ తిరిగి రాదు. అర్థమైందా? మిగతా విషయాల్లో వస్తులోపము, ద్రవ్యలోపము, క్రియాలోపము ఏదో చెబుతుంటాం లాస్ట్లో. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం ఇది ఈశ్వర ఎత్తుమయా దేవ పరిపూర్ణం తతస్తుతే అని ఆయన వేడుకుంటుంటాం మనం. అర్థమైందా? జపంలో ఏం అవసరం లేదు, ఏ వేడుకోవాల్సిన పనే లేదు. అర్థమైందా? చేస్తూ ఆయన నామాన్ని వచ్చి పోతూ ఉంటుంటాం. ఇక్కడ నష్టం వచ్చింది లేదు, మనకు నష్టం కాలేదు. అందుచేత జపతో నాస్తి పాతకం అని ఆ యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నారు. యజ్ఞములన్నింటిలోనూ అందుకని జపయజ్ఞం చాలా శ్రేష్టం అని చెప్పి ఆ యొక్క రామనామాన్ని చక్కగా ఇచ్చేశాడు. అర్థమైందా? ఎప్పుడు ఇచ్చేశాడో ఆయన కూడా దివ్యంగా భయంగా కూర్చొని చెప్ప మొదలెట్టాడు. ఆ మొదలెట్టేసరికి ఏమైపోయింది తెలుసా? దాంతో ఈ పాపం పోయింది. రజోగుణము, తమో గుణము వదిలిపోయింది. అర్థమైందా? పుట్టలు పట్టిపోయినాడు. పట్టిపోయిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అప్పటికి ఏమైపోయింది? సత్వగుణం వచ్చేసింది. సత్వగుణం వచ్చేసి ఇక అప్పుడు ఆయన మాట ఆయన పేరు వాల్మీకి అంటే పుట్ట కాబట్టి వాల్మీక తుద్భవ వాల్మీకి. అంతకుముందు ఆయన పేరు వాల్మీకి కాదనమాట, రత్నాకరుడు. అందుకని ఇప్పుడు వాల్మీకి అని పేరు వచ్చింది. అటువంటి గొప్పవాడు ఎవరు అతను. కాబట్టి మన వాళ్ళు ఏం పాడుతున్నారు? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారంటే ఇదే అనమాట. కృషులే జనాలైనా ఇప్పుడు మనకి చేయొచ్చు. నాడు దొంగ ఏమైనాడు? మహాపురుషుడైనాడు. ఏదైనా
అలా మార్చుకుంటే వాడు ఎప్పుడే మహాపురుషుడు అవుతాడు. అర్థమైందా? మార్చుకోలేని వాడు ఎప్పుడు కూడా మహాపురుషుడు అవడు. అర్థమైంది కదా? అందుకని ఆడు అప్పుడు రజోగుణం ఉంది, ఇస్తావా కొట్టాలంటే రజోగుణం కదా, అర్థమైంది కదా? తమోగుణం రజోగుణం కలిసి ఉందన్నమాట. మరి ఇప్పుడు ఏమైపోయింది? రజోగుణం తమోగుణం వదిలిపోయింది, సత్వగుణం మనకి వచ్చింది. ఆ సత్వగుణం ఏం చేసింది? దీనికి చక్కని జ్ఞానాన్ని కలిగించింది, జ్ఞానం కలిగించింది. ఆ సత్వగుణం చెప్పని చేస్తే ఏమైపోయినాడు? శుద్ధాంతకరుడు అయిపోయాడు. తర్వాత ఆ యొక్క శ్రీ రామాయణాన్ని అయిందా, వాల్మీకి రామాయణం రచించాడు. అందుచేత మనము గుణములు తమో గుణం ఉందనుకోండి, తమో గుణం అంటే ఏమిటి? నిద్ర, ఆలస్యము, ఇవన్నీ ఉంటుంటాయి అన్నమాట. రేపు చేసిన పని అయ్యా రేపెందుకు, రీవెల్ చేయండి, రేపు చేయండి, ఎల్లుండి వాయిదాలు వేస్తూ ఉంటారు తమో గుణం. ఆఫీసుకు కూడా 10 గంటలకు వెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఏం చేస్తాంలే 10 నిమిషాలు బయలుదేరి వెళ్ళిపోతారంటారు. ఇక అప్పుడు స్పీడ్గా వెళ్ళడం, ఇటు అటు చూసుకోకపోవడం, కింద పడిపోవడం, ఇవన్నీ ఏమిటి? తమోగుణ లక్షణాలు. ఎప్పుడైనా బండికి ముందే వెళ్ళిపోవాలి, 1/2 గంట, పావు గంట. అప్పుడు మనం హాయిగా వెళ్తాం, టెన్షన్ లేకుండా వెళ్తాం. ఈ 10 నిమిషాల ముందు వెళ్తే టెన్షన్ కదా, ఇవి ఇంకా జంక్షన్లో ఈ టెన్షన్ అనమాట. అర్థమైందా? ఆ ప్రకారంగా అలా అని చెప్పేవాడు. ఆ ఫంక్షన్ ఈ జంక్షన్లో, ఆ ఫంక్షన్ ఈ టెన్షన్ అనేది. ఆ ప్రకారంగా అందుకు మనకి ఈ ప్రకారంగా మనం ఈ గుణాలని ముందు స్వాధీనం చేసుకోవాలి. గుణాలని స్వాధీనం ఉంటాయి. ఇప్పుడు తమోగుణం ఉంది, రజోగుణం రావాలి, రజోగుణం ఉంది, సత్వగుణంకి వస్తాం. ఆ సత్వగుణంతో అలాగా ఏమి విలీనమైతే కొన్నాళ్ళకి శుద్ధ సత్వము వచ్చేస్తాయి. అందుకని రజో రాగాత్మకం విద్ధి అన్నాడు. రజోగుణం అంటే ఏమిటి? విషయాసక్తి ఎక్కువ వస్తుంది. తమస్సు అజ్ఞానం విద్ధి. తమోగుణం ఉన్నదనుకోండి, అజ్ఞానమే అజ్ఞానం, ఆలస్యము, అజ్ఞానము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుచేత చెబుతూ ఉన్నాయన్నమాట. ఈ ప్రకారముగా నిశ్చయగుణ్యతయా గుణరహితం కావాలి. అటువంటి గుణాలు ఏమీ ఆయనకి లేవు. ఆ గుణములు తాను వశంపరుచుకున్నాడు. గుణములకు మనం అధీనం అవుతున్నాం. వశంపరుచుకున్నవాడు పరమేశ్వరుడు అవుతాడు, లోబడిపోయిన వాడు జీవుడు అవుతాడు. అయిందా? గుణములకు బద్ధుడైపోయిన వాడు జీవుడు బద్ధుడు. గుణాతీతుడైన వాడు ముక్తుడు. ఆయన ముక్త స్వరూపం కాబట్టి ఈ నిశ్చయగుణ్యతయ శుద్ధత్వా 3 గుణముల యొక్క దోషములు లేక శుద్ధ స్వరూపముగా ఉన్నవాడు. మరి అందుకని అతను ఎవడండి? శివుడు. అయితే శివుడు అంటే మనం ఒక శివుడు అని చెప్పుకున్నాం. శివుడు అంటే ఎవడు? మంగళ స్వరూపుడు. అతను మరి ఎవరు? అతని పేర్లు సబ్రహ్మ, సశివ, సహరిత్రేంద్ర, సోక్షర పరమేశ్వరాటు, సహ శివ. అతను ఎవడు? సశివ. సశివ స హరి. అతను ఎవడు? హరి అన్న అతడే, శివుడు అన్న అతడే, ఇంద్రుడన్నా అతడే. సశివ హరిశ్చేంద్ర స అక్షర. సో అక్షర. అక్షర అంటే ఏమిటి? నాశరహితమైనటువంటి వాడు కూడా అతడే. అతడి పేర్లు ఇవన్నీ. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఇత్యభేదోపదేశాత్తు శివనామభి శివాది నామభి హరిరేవ స్తూయతే. ఏమంటారు ఇక్కడ? మరి కొంతమంది ఏం చేస్తారు? హరిని పూజించితే హరినే పూజించాలి కానీ శివుని పూజించకూడదు అంటారు. ఏమంటారు? అది ఇక్కడ చెప్పాడు. అభేదం ఇచ్చినాడు ఇక్కడ. అయితే అభేదోపదేశాత్తు శివుడికి హరికి తేడా ఏముంది? ఆయన పేరు పాపములు హరించినప్పుడు హరి అని పేరు, అందరికీ మంగళాలను కలిగించినప్పుడు మంగళం అని పేరు. ఏమంటారు? ఉన్న చైతన్యమో ఒక్కటే, అందులో తేడా ఏమీ లేదు. అందుకే చెప్పారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ చెప్పినారు కదా. మనకే ఆ శివుడు మనకి భేదాలు. నేను శివభక్తును, నేను ఎవరు? విష్ణు భక్తుడు అంటాం. మనకి భేదాలు, వాళ్ళకేం భేదాలు లేవు. ఆ శివుడు ఎప్పుడు కూడా ఎవరు కొలుస్తాడు? విష్ణు భక్తుడు. విష్ణు ఎప్పుడు ఎవరు కొలుస్తాడు? శివుడు. చూసారా? ఒక ఆయన అన్నాడు ఇది నాది, ఇదే గొప్ప అంటాడు. ఇదే గొప్ప అంటాడు. ఇంకొక ఆయన వచ్చానండి, ఏమిటి అది? 2 గొప్ప ఏం లే, ఒకటి లేకపోతే ఇప్పుడు ఇల్లు కదా ఇప్పుడు కట్టాం మనం.
ఈ నిద్రలో ఉండాలి, ఆ పట్టెలో ఉండాలి. లేకపోతే అవుతుందా? నీది ఇలాగంటే ఈ నిద్ర అనమాట, దాని మీద ఎలాగంటే నా పట్టెలు అనమాట. ఈ రెండు లేకుండా ఇలాగ ఉంటుంది. కాదు కాదు, నిద్ర ఉండాలి, పట్టి ఉండాలి. ఈయన ఆ పట్టి లేకుండా అయిపోద్దా? ఈ నిద్ర లేకుండా అవుద్దా? రెండు ఉండాలి. ఏది గొప్ప అంటే ఏం గొప్ప? పట్టి ఉండే నిద్ర లేకపోయినా పని అవ్వదు, నిద్ర ఉండి పట్టి లేకపోయినా పని అవ్వదు. అర్థమైందా? అందుకోసం ఏది గొప్ప ఏది తక్కువ ఏం చెప్తుంది చెప్పండి. మనం ఇప్పుడు అంతే, రెండు గొప్పే. మనం అనుకుంటాం చీపురు కట్ట ఏం గొప్ప, ఆ చీపురు కట్ట లేకపోతే ఇక మన రూమ్ చూడాలి. అది ఏం గొప్ప అంటే వచ్చేవాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఏమిటి చండాలంగా ఉందని అంత గొప్ప ఏం వస్తువు ఎక్కడ పెడతాం? తీసుకొచ్చి ఆ దొరికి పెడతాం, శుద్ధం చేసేది అక్కడ పడేస్తాం. మరీ మంచిదేం లే, ఏమంటారు మరి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇప్పటికే ఇల్లు చాలా చచ్చిపోతున్నారు అందరూ. కాబట్టి అందుకని మన దృష్టిలో అది చాలా చిన్నదనమాట. మన దృష్టిలో అది చాలా చిన్నది, కానీ ఒక సమయంలో అది గొప్ప. అది లేకపోతే అవుతుంది. మనకి ఇప్పుడు మనం సబ్బుతో అవుతుంటాం, ఆ సబ్బు ఎక్కడ పడేస్తాం? బాత్రూంలో వదిలేస్తాం, అది పెద్దదాని ఇది ఉంటుంది. కానీ మనం లెట్రిన్కి వెళ్ళి వచ్చిన వెంటనే సబ్బు లేకపోతే ఏమైంది? ఇప్పుడు పూర్వకి ఇప్పటికేమిటి, ముందు మనం లెట్రిన్కి వెళ్ళి వచ్చిన వెంటనే సబ్బుతో కడగాలి, ఎవరు కానివ్వండి. అర్థమైంది కదా? పూర్వం అభ్యాసం లేకపోవచ్చు, కానీ అది ఎప్పుడు లాగానే ఇంకోటి తగులుకోకుండా కొట్టుకోకుండా వెంటనే సబ్బుతో క్లీన్ చేసి అప్పుడు శుద్ధం అనమాట. అది అనమాట. ఈ ప్రకారంగా మనకి ఆ శుద్ధ వస్తువు మనం ముట్టుకుంటే శుద్ధం అవుతుందా లేదా? దాన్ని రాసుకుంటే అయిపోతుంది, కానీ దాని విలువ మాత్రం తక్కువే. అందుకని క్రిందవారు కానీ ఎవరి విలువ వాళ్ళకు ఉంది, లేకపోలేదు. అయితే ఆ వస్తువు లేకపోతే అవుతుందా మనకి? ఈ ప్రకారముగా మనకి హరిదేవ ఇద్దరు కూడా సమానమే. ఏమంటారు? హరి అన్నా విష్ణు అన్నా మనం ఉత్పత్తి అర్థంలో ఆయన పాపాలను హరిస్తాడు, ఇది కళ్యాణాన్ని ఇస్తాడు. కాబట్టి శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. పూర్వం అంత ఎంత దీనికి ఉండేది అనుకున్నా. ఒక ఇద్దరు యాత్రకి వెళ్ళారట, ఆ యాత్రకి ఒకే రూమ్ ఇచ్చారు వాళ్ళకి. అర్థమైందా? ఇచ్చిన రూమ్ ఒక్కటే. ఒకటి విష్ణు భక్తులు, ఒకటి శివ భక్తులు. అందులో ఇద్దరు శివభక్తులు, ఇద్దరు విష్ణు భక్తులు. మరి యాత్రలో ఎన్ని రూములు ఉంటాయి? ఇచ్చారు. తెల్లారి పూజ చేసుకోవాలి కదా. ఇది పక్ష పొట్ట పెట్టుకున్నాడు, ఆయనకి ఇష్ట పెట్టుకున్నాడు. ఆయన దూపం వెలిగించాడు, ఇటు వచ్చేస్తుంది ఆ దూపం గాలికి. ఇటు ఆ విష్ణు పట్టం పోయి వాడు అందుకే అంటే ఒక గుడ్డ కట్టేసింది అనమాట. ఎందుకంటే అడుపోకూడదు దూపం. వాడు ఆ పక్కటారా, ఇవి ఈ పక్కటారా, ఏమైందా? అందుకని ఈ భాష్యం మనం చదవాలి. మనం చదువుకుంటే శివుడు హరి ఏమిటని అంటే ఇక్కడ చెప్పాడు. ఇది అభేదోపదేశాత్ శివనామభి హరిరేవ స్తూయతే. ఏమైంది? హరి అని చెప్పబడుతున్నది. ఇప్పుడు చెప్తున్నారు ఇంకా శివ స్థాను. స్థాను అంటే ఏంటి? స్థిరత్వాత స్థాను. స్థాను అంటాం స్థిరం అనమాట. అది మన స్థానం అంటే ఏంటి? స్థిరంగా. స్థిరం అంటే స్థానం అంటే తెలుసు కదా. మనకి చెట్టు ఎండిపోయిన తర్వాత అది కొడతారు కదా. కొట్టినప్పుడు కొంతమంది ఈ పాటి భూమి కొంచెం కొడతారు అనమాట. ఇది ఎప్పుడు కదలదు. గంట 1000 కిలోమీటర్లు వాయించిన ఆకులు అవుతుంది, కానీ ఇది మాత్రం అది అందుకు స్థానం అనమాట. ఈ పరమాత్మ ఎలాంటి వాడు, ఎన్ని ప్రళయాలు వచ్చేసినా ఎన్ని వచ్చినా అలా కదలకుండా నిండుగా ఉంటాడు, స్థానువులా ఉంటాడనమాట. ఆయన కదిలితే మన పని గోయిందా, మనం కదవలసింది ఎక్కడి నుండి. అర్థమైందా? అందుకు చెప్తున్నాడు స్థాను చెప్తున్నారు. స్థిరత్వా స్థాను భూతాది. భూతానాం ఆది కారణత్వాత్తు భూతాది అని చెప్తున్నారు మనకి. అర్థమైంది కదా? భూతానాం ఆది కారణత్వాత్. ఈ సకల జీవులకి కూడా ఎవరిద్దరు మొట్టమొదటి కారణుడు పరమాత్మ. అందుచేత ఆది కారణత్వాత్ భూతాది. ఇంకేం చెప్పారు మనకి? నిధి. ప్రళయకాలేస్మిన్ సర్వం విధీతి నిధి అన్నారు. నిధి అంటే ఏమిటి? ఒక సమూహం చేరుకోవడం ఒక దగ్గర. అన్ని మన వస్తువులు తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఏమైంది? అది నిధి అయింది. ఆ నిధి ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, బంగారం కావచ్చు. నాకు నిధి దొరికిందిరా అంటాడు ఆయన తవ్వుతుండేప్పుడు. ఈ మధ్య నా తవడాలు ఎక్కువైపోతున్నాయి ఎక్కడికక్కడ. ఏదో దొరుకుతుంది. కొంతమంది తెలిసిపోతున్నారు. కొంచెం తవ్విన తర్వాత సర్పం కనబడేసరికి ఆ సర్పం ఏం చేసేస్తుందో
ఇక దానికి తంత్రాలని మంత్రాలని వచ్చిన ఎన్ని అలా రకరకాలు. అందుకని ఏదో వాటి గొడవ అది. మొత్తం నిధి అంటే ఏమిటి? ఇది కోశాగారం. ఒక దగ్గర ఉంటుంది నిధి అనమాట. అది పూర్వం ఏం చేసేవారు, భూమి మీద భూమి కింద తవ్వి దాచుకుండేవారు అన్ని బిందెలు పెట్టి. అలాగే ఎవడో దాచిపోయిన అలా ఉండిపోతాయి కదా, వాడికి వరసలు లేకుండా వాడు దాచితే ఏమవుతాయి, ఇలా ఎవడో ప్రాప్తి అనమాట. వీడికి ఎప్పుడు ప్రాప్తి, వాడు దాచేసి 100 సంవత్సరాలు అయిపోయినా వీడు చదివేటప్పుడు అనుకోకుండా బిందులు కనబడుతుంటాయి. అర్థమైందా? అది నిధులన్నీ. అర్థమైందా? కొంతమందికి ఎక్కువ ఉంటాయి, అప్పుడు అన్ని కిందే దాచుకున్నాడు. అందుకే అప్పుడు అగ్నిభయం వచ్చినా ఏముండేది కాదు. భూమి తవ్వి దాంట్లో ధాన్యం అన్ని వేసేసి ఉంచేసుకున్నాడు. ఆ ధాన్యం అవసరం వచ్చినప్పుడు తీసుకునేవాడు. బయట మరి ప్రమాదం భూమిలో ఉండి ఇప్పుడంటే లేవు, అప్పుడైనా పురిళ్ళు అనమాట. సంవత్సరానికి ఎప్పటికి ఎక్కడికక్కడే అగ్ని పుట్టిందో అనేసరికి ఎంతగా ఇది గొడవ అప్పుడు చిన్నప్పుడు. ఇక సామాన్లన్నీ తెచ్చి బయట పెట్టుకోవడమే అన్ని మొత్తం. అర్థమైందా? మళ్ళీ ఆ అగ్ని ప్రేమలో ఆ మూల ఆరిపోయిన తర్వాత ఈ సామాన్లన్నీ లోన పెట్టుకోవడం, ఇదే పని. అర్థమైందా? అగ్గి పుట్టింది అనేసరికి ఎక్కడో పుట్టింది అనేసరికి అంతా మొత్తం బంధు పనులన్నీ ఎవరి పనులు వెంటనే ఆ సామాన్లు తెచ్చి ఇదిలా పడేయడం. ఆరిపోయిన తెలిస్తే తిరిగి పెట్టుకోవడం. ఇప్పుడు ఆ పని మళ్ళీ భగవంతుడు తెప్పించేసినాడే, అన్ని స్లాపులే సాపు కన్నా ఏమంటారు. అందుకోసం ఆ పని లేదు. సరే, మొత్తం మీద నిధి విశిష్యతే. నిధి అవ్యయ. ఇంకా ఏం చెప్పాడు? అవ్యయ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారముగా మనకి అవ్యయం అంటే ఏమిటి? మనకి వ్యయం కానటువంటిది అన్నమాట. అవినశ్వరు నిధి ఇత్యర్థ. అవ్యయ నిధి మనం అలా తీసుకోవచ్చు, నాశం కానీ నిధి అని తీసుకోవచ్చు. ఒకటి రెండు అర్థాలుగా తీసుకోవచ్చు ఇక్కడ. సయేవ నిధి విశిష్యతే. అవ్యయ అవినశ్వరు నిధి ఇత్యర్థ. అంటే ఏదంటే ఈ నిధి అయితే ఉందో అనేది ఎప్పుడు నాశమో కానటువంటిది. అర్థమైందా? నిధి ఉంది కదా మనకి, అనేది ఎప్పుడు నాశమో కానటువంటిది. అది అన్నమాట. ఇప్పుడు మన నిధులు ఉన్నాయి, మనకి నిధి ఉంటుంది. ఆ నిధిలో ఎప్పుడు మనకి అలా తీసామంటే తరిగిపోద్ది. అర్థమైందా? మన నిధి ఎప్పుడు ఏమైపోద్ది ఉంటుంది. ఒక 1 కోటి రూపాయలు వేసుకున్నాం, రోజు తీస్తూనే ఉన్నాం. ఒక 10,000 25,000 ఎన్నాళ్ళు ఉంటుంది, నిధి అయిపోద్ది. ఆయన నిధి అలా లేదు. ఆయన నిధి ఎప్పుడు స్టాక్ అనమాట. సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం అయింది. అందుకని ఆయన నిధి ఎప్పుడు స్టాక్. ఆయన ఎందుకంటే ఎప్పుడు ప్రపంచం అంతటికీ ఇవ్వాలి ఆయన. మనం మన ఇంట్లో తీస్తేనే అయిపోతుంది. ప్రపంచంలో ఇప్పుడు ఎంతవరకు పుట్టారో వాళ్ళందరికీ ఎంత ఇవ్వాలో అంత నిధి ఆయన దగ్గర ఉంది. ఇంకా రేపు పుట్టబోయే వాడికి కూడా నిధి ఆయన దగ్గర ఉంది. అర్థమైందా? అందుకే అది ఎప్పుడు సముద్రం వల్ల ఆయన నిధి ఎప్పుడు కూడా ఖాళీ అది లేదు. అందుకే అవ్యయ నిధి అన్నాడు. నాశం కానటువంటి నిధి అది. దానికి అవ్యయ అని పేరు పెట్టారు. ఈ ప్రకారముగా సర్వేషాం భోక్తృణం ఫల సంభవ అన్నారు. ఇంకేమన్నారు? సంభవ. సర్వశర్వశివస్థాను భూతాది నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభ ప్రభురీశ్వర. సంభవ సమ్యక్ భవతి. సంభవ సమ్యక్ అంటే చక్కగా భవతి ఉత్పన్నమవుట, పుట్టుట, లేక అవతారమెత్తుట, జన్మనెత్తుట, ఇవన్నీ లేక ఉండుట, ఇవన్నీ సంభవానికి అర్థాలు అనమాట. సమ్యక్ భవతి సంభవ చెప్పినాడు ఇక్కడ. ఎప్పుడైనా వస్తాడేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే స్వేచ్ఛయ సమీచీనం భవనం అచ్చేతి సంభవ. ఇతరేంటి? మనం అంటే పుట్టాలి అంటే ఎవరికో రుణం ఉండాలి, ఏదో చెయ్యాలి అని అప్పుడు కాక మనం పుట్టాం. మనం పుట్టాలి అంటే అనేకమైనటువంటి కారణోద్భవంగా ఆ ఆకాశం మీదుగా అనేక రకరకాలుగా వచ్చి ధాన్యంలోకి వచ్చి చివరికి మన ఉద్భవం. ఇది అలా కాదు, మనము సంభవమే, పుట్టడమే, కానీ ఇది అలా కాదు అనమాట. చెప్పారు స్వేచ్ఛయ, స్వేచ్ఛయ, స్వయిచ్ఛయ.
తనకి ఎప్పుడు ఇచ్చగలిగితే అప్పుడు పుడతాడు. భగవంతుడు తనకి ఎప్పుడు ఇచ్చగలిగితే అప్పుడు పుడతాడు. స్వేచ్ఛయ అంటే స్వయిచ్ఛయ. సమీచీనం భవనం మామూలు పుట్టు కాదు, అర్థమైందే. ఈ పుట్టుకు మామూలు కాదు. సమీచీనం అంటే మంచిది, చక్కనైనటువంటిది, సమ్యక్గా ఉన్నటువంటిది. సమీచీనం అంటే ఇది అనమాట. సమీచీనం భవనం అంటే పుట్టుక. అస్యతి సంభవ. సమ్యక్ అంటే ఏమిటి? సమీచీనం. భవ అంటే ఏమిటి? భవనం. భవనం అంటే పుట్టుక అనమాట. అది తప్పటి. ఇంకా భవనం అంటే ఏమిటి? ఒక మేరకు కూడా భవనమే, ఈ శరీరం కూడా ఒక భవనమే. ఈ ప్రకారముగా ఏమి అయితే ఎక్కడ ఏమనుంది అంటే భగవద్గీత ఇచ్చారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది భగవద్వచనార్థ. అథ దుష్ట వినాశాయ సాధూనాం రక్షణాయ చ స్వేచ్ఛయా సంభవామి ఏవం గర్భ దుఃఖ వివర్జిత. ఎందుకంటే దుష్టుని నాశమనట్టుకు ఎవరి సదాచారులు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడం కొరకు తను ఎప్పుడైతే ఇచ్చిందో ఎప్పటికప్పుడే ఆనాడు ప్రార్థించాడు. ఎవరు? గజేంద్రుడు. గజేంద్రుడు ప్రార్థించలేరా? ప్రార్థించాడు. యుగ యుగ అంటే ఏమిటి? ఒక యుగం 10,000 సంవత్సరాలు అయిపోయినా కాదు, అర్థమైంది కదా. ఎప్పుడు ఆ సందర్భం కలుగుతుందో అచానికి యుగం అని పేరు. అది కూడా యుగమే. నేను ఆయన అర్ధరాత్రి వేళ ప్రార్థించాడు. ఎవరు? గజేంద్రుడా ప్రార్థించాడు. అప్పుడు అర్ధరాత్రి వేళ ప్రార్థిస్తే ఇంకెందుకని అప్పుడే ఆయన పోయినాడు. పోయానికి రక్షించాడు లేదా? రక్షించాడు. ఆ విధంగానే ప్రహ్లాదుడు కూడా ప్రార్థించాడు. తండ్రికి వాక్ ఇచ్చేశాడు. తండ్రికి వాగ్దానం ఇచ్చేశాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడన్నాడు? అంతటా నిండి ఉన్నాడన్నాడు. ఏం చేయాలి మరి? ఆయనకంటే ఒక్క పక్షంలోకి వెళ్ళొచ్చాడు. అది హాయి అనమాట. ఎవరిది? గజేంద్రుడి తాలూకా విషయము విష్ణుమూర్తి చక్కగా హాయిగా ఉంది. ఈయన విషయం మహా కష్టమైపోయింది. ఎవరు? ఎక్కడ ఉంటాడంటే నువ్వు ఇందుగలడు అందులేరని సందేహము వలదు చెక్కై సర్వోపగతుండై ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటి అన్నాడు. ఇది కష్టమైపోయింది. ఎందుకంటే వాడికి ఇస్తాడు, ఈ బట్టలో ఉన్నాడని అడుగుతాడు దేవుడు. వెంటనే బట్ట చేసి దేవుడు ఉండాలి లేదా? ఈ కళ్ళజోడులు ఉన్నాడా లేదా అంటాడు. కళ్ళజోడు అంటే బదులు కొడతాడు. కనబడిపోతే నువ్వేం చెప్పావు? ఇందుగలడు అందులో ఏదైతే చెప్పావు. నువ్వు ఒక దాంట్లో చెప్పకూడదా? ఆలోచించుకొని అది చెప్పలే. కోపం వచ్చాడు ఒకటి నుంచి వస్తాడే, నువ్వు అందులో చెప్పి ఇందులో పడతానంట. ఆ ప్రకారముగా మొత్తం ఆ సమయంలో భగవంతుడికి అంత కష్టమైపోయింది. ప్రపంచం అంతా ఇది ఎక్కడి నుండి దేవలోకం వచ్చేదేమో అక్కడికి వస్తాడేమో అని చెప్పి మొత్తం అంతటా ఆవిర్భించి ఉన్నాడు. ఎవరు? ఎక్కడ తెలియదు కదా మరి. ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి మనకి. పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కడ వస్తాయి? ఎక్కడ వస్తాయి చెప్పండి. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం అంతా చదువుతూనే ఉండాలి. పరీక్ష మనకి అర్థమైంది కదా. ఫలిత ఏ క్షణం యస్యాస్తి పరీక్ష అర్థమైంది. ఫలిత అంతటా మనకి ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతటా ఏ క్షణం ఉండాలి. అర్థమైందా? ఏ క్షణం అంటే దృష్టి ఉండాలన్నమాట. అప్పుడు అది పరీక్ష అవుతుంది. మరి ఈ ప్రకారం ఇప్పుడు ఈ పరీక్ష వచ్చింది. ఎవరికి? విష్ణుమూర్తికి అనమాట. ఇది పరీక్ష పెట్టాడు. ఎవరు? భక్తుడు. ప్రహ్లాదుడు పెట్టాడు. ఇక భక్తుడు అన్ని తరగతి పోవాల్సిందే. ఆ భక్తుడికి అంత పవర్ ఉంది. భక్తుడికి అంత పవర్ ఉందనమాట. భక్తి ప్రపత్తి అంటే సామాన్యమా? ఇంద్రుడిని చంద్రుని చేయగలడు, చంద్రుడిని ఇంద్రుడిని చేయగలడు. ఎందుకంటే తనకు వశమైపోయాడు భగవంతుడు. మనకి మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ మన చేతిలో ఉన్నారనుకోండి, ఏ పనైనా మనం చేయగలం. ఎవరు లేకపోతే చిన్న పనికి మనం అల్లాడిపోతుంటాం. అర్థమైందా? కాబట్టి పెద్దవాడి చేతి నిర్ధైర్యం. అలాగనే సామాన్య కుటుంబంలో సామాన్యమైనటువంటి దాంట్లో పెద్దవాళ్ళ ధైర్యం ఉంటే అందరికీ పెద్దవాడు ఆశ్రయించుకోండి. ఎవరు? అలా ఈ పెద్దవాళ్ళందరికీ ఆయన పెద్దవాడు. అర్థమైందా? ఆయన ఆశ్రయించకపోతే నష్టం వస్తుంది. దానికి వస్తుందా? కానీ రాదు. అర్థమైందా? అందుకని ఈ ప్రకారముగా ధర్మ సంస్థాపనార్థాయ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అటువంటి స్థితిలో వచ్చి ఇక చెప్తున్నాడు. సంభవామి ఏవం గర్భ దుఃఖ వివర్జిత. సంభవామి గర్భంలో దుఃఖించి బయటకు వచ్చినట్టుగా కాదే అయినో అంటాడు. సంభవం పుట్టడం అంటే మనం అనుకుంటామని కొంతమంది అంటారు కదా. అందుకని అంటాడు గర్భ దుఃఖ వివర్జిత. మనమందరము గర్భ దుఃఖంలో
మేము గర్భ దుఃఖంతో వచ్చాం. పుట్టినప్పుడు వీరికి దుఃఖమే, వారికి దుఃఖమే, పుట్టిన తర్వాత అందరికీ సుఖమే. అర్థమైందా? ఆ ప్రకారంగా భగవంతుడు అతడు స్వేచ్ఛయా వస్తున్నాడు. సంభవం ఈ విధంగా సంభవిస్తాడనమాట. అయితే మరి ఒకటి, మరి భగవంతుడు వెంటనే వస్తాడంటే రాడు. ఎందుకంటే దుర్మార్గుడైనా వాడు పూర్వం చేసిన పుణ్యం ఉంటుంది వాడికి. అందుచేత ఆ సమయంలో వాడిని మనం ఏమీ చేయలేదా? వాడు దుర్మార్గుడే. వాడికి పూర్వం చేసిన పుణ్యం వల్ల వాడి దుర్మార్గం కొంతకాలం చెలాయిస్తాడు. వాడు ఎప్పుడైతే దుర్మార్గుడి అవినీతిని గావించాడో ఆ పుణ్య భాండాన్ని తొందరగా తగ్గుతాయి. అర్థమైంది కదా? వాడు ఒక తప్పు చేశాడు, ఆ తప్పుకు ఒప్పుకున్నవాడు ఏమవుతాడు? పాపం అప్పుడే ఆవిడకి పోతుంది అనమాట. ఆ తప్పును కప్పుకోవడానికి 100 తప్పులు చెబుతుంటాడు. వీడికి ఏమైపోయింది? ఇంకా పాపం వస్తాడు. ఆ పాపం ఏం చేస్తుందంటే వీడికి పుణ్యం ఉంది కాబట్టి ఆ పుణ్యం అంతా చేయిస్తుంటాడు. ఆ పుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఆయన మనమే చేయలేం. ఇంద్రుడు చేయలేడు, చంద్రుడు చేయలేడు. ఎట్లా అంటే ఈ యొక్క హిరణ్యకశిపుడు బాధ పెడుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? బాధ పెడుతూనే ఉన్నాడు. అందరికీ బాధ పెడుతుంటే దేవతలు అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే నేను ఇప్పుడు ఏం చేయలేను. ఆయన చేసిన తపస్సు ఎంత తపస్సు తెలుసా? 100 ఏళ్ళు చేశారు. ఎవరు? మరి ఏ విధంగా చేశారు ఆయన? మనం ఈ పాదాలు ఆసనాలు వేసినప్పుడు చూడండి, ఇలా చేతులు పైకెత్తామా? ఇలా పైకి పాదాలు ఏమిటి? కొంచెం మరాలు పైకెత్తాం, చివరి మరాలు పైకెత్తి ఏళ్ళ మీద నిలుపుతాం. అర్థమైందా లేదా? అర్థం. ఇప్పుడు చూడండి, పాదం ఉందా? ఇలా నిలబడింది. ఇది పాదం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది మాత్రం మొయ్యలే. అలాగ పెట్టుకొని ఉన్నాడు 100 ఏళ్ళు. మనమా 5 నిమిషాలు ఆసనాలు పెట్టి ఇలా ఇలా పోతుంది. అందుకే అర్థం కాలేదా? ఆ విధంగా మనకు 5 నిమిషాలకి ఇలాగే ఊగి నా చాలు పెడేస్తాం అక్కడ. అదే అభ్యాసం వల్ల 5 నిమిషాలు ఉండగలుగుతాం అంతే. కాబట్టి ఆ ప్రకారంగా ఉండి 100 ఏళ్ళు చేసినాడు. ఎవరు? ఆ పుణ్యం సామాన్యం అండి. సామాన్యం సామాన్యం అదా? ఆ విధంగా 10 నిమిషాలు ఉండాలంటేనే మనకి ఇటు అటు ఇటు ఇటు ఊతూనే ఉంటుంటాం. శ్రీశైలంలో ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఎవరు? ఆయన ఏం చేశాడంటే ఒక బోర్డులో రాసి పెట్టాడు మేనేజర్ గారు. ఒక ఆయన ఊరకే కూర్చుంటాడు, ఆయనకి ఎప్పుడు భోజనం పెడుతుంటాడు. ఎవరు? మేనేజర్ గారు. ఈ మేనేజర్ ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు కూడా పైన రాసిచ్చాడు, ఊరక కూర్చున్న వాడికి భోజనం పెట్టబడినని. ఊరక కూర్చుంటాడు ఇతను, అతను రోజు పెట్టబడినాడు. ఆ రెండో వాడు వచ్చి మధ్యపోయిందే, ఊరకు కూర్చొని భోజనం పెడితే అదేమైనా పనిచేసిన భోజనం ఊరకు భోజనం ఏంటని ఆయన పిలిపించాడు. ఇంకా రేపటి నుంచి నీకు మాత్రం ఊరక కూర్చొని భోజనం లేదు. కొత్త వచ్చినప్పుడు రూల్స్ పెట్టారు కదా, ఈ పాత్ర తీసి కొత్తది పెడతాడు వాడు. పెట్టి ఆ ఊరక కూర్చోడికి భోజనం పెట్టబడదని కోర్టు మీద రాసింది అనమాట. నీకు రేపటి నుంచి ఏమి లేదన్నాడు. ఈయనన్నాడు, ఒక్క మాట, మీ మాట నేను కాదన్ను, కానీ ఒక్కరోజు మీరు కూర్చోండి చాలు, జీవితాంతం నేను భోజనం పెడతాను. ఎవరు? ఆ తర్వాత నన్ను చేయండి. మీది మరి పని చేయొద్దు, ఒక్క రోజు కూర్చుంటే మీ జీవితాంతం భోజనం పెడతా నేను. మీరు మరి పని చేయక్కర్లే, మీరు పని చేసుకుని ఏం చేసుకుని నాకు అవసరం, ఒక్క రోజు కూర్చుంటే జీవితాంతం భోజనం పెట్టిస్తాను అన్నాడు. వాడు ఒక్కరోజు ఏమిటి ఈ దెబ్బకు వదిలిపోతాడు వీడు, నాకు భోజనం కూడా పెడతాను అంటున్నాడు కదా, ఆ సంగతి తర్వాత చూస్తాను. ఈ ఒక్కరోజు నేను కూర్చుని వీడు తుక్కు వదిలిపోతాడు మనకు అనుకున్నాను. సరే, ఆయన ఇక్కడ కూర్చున్నాడు, ఈయన అక్కడ కూర్చున్నాడు. 5 నిమిషాలు కూర్చున్నాడు. ఇలాగ అంటున్నాడు, ఊర కూర్చోబడి చేయండి గెలిపి అంటున్నాడు. ఈ చేయగలిపి ఊర కూర్చోను కానీ మళ్ళీ ముక్కు మీదకి ఎందుకు వెళ్ళాలి, కరబొట్టుకున్నట్టు అడుగుతున్నాను నేను. అంటానే మళ్ళీ అంటున్నాడు. ఇది ఏమిటయ్యా, ఊర కూర్చోమంటే 1/2 గంటకు 66 వేషాలు వేస్తున్నావు బాబు, నీకు నమస్కారం. ఇప్పుడు గంట అయిపోయింది, నేను 66 వచ్చేసిన. అర్థమైందా? ఇంకా లేదు. ఆ బోర్డు తీశాడు. ఇంకొద్దు, ఊర కూర్చున్న వాడికి భోజనం పెట్టకూడదు. ఆయనేమో తపస్సు చేసుకుంటుంటారు. ఎవరు? ఆయన. ఈయన సంగతి తెలుసుకొని ఆయన భోజనం పెట్టాను. ఈయన పెట్టాలని ఈయన వచ్చి ఏదో తీసేదనుకో. అప్పుడు అనుకున్నాడు, బాబు ఈ జోలికే పోకూడదు, వెళ్తే మనకి ప్రమాదం వస్తుంది. మన ఆఫీసు గోడు మనం ఉండాలి, ఉన్న గోడు కూడా పోతుంది మనకి. కానీ ఆలోచించుకొని ఇంకా ఆలోచించి వాటిని చదివేశారు. ఇంక ఎవడొచ్చినా సరే ఈయనకి మాత్రం ఊర కూర్చొని భోజనం పెట్టవలసిందని ఇంక మళ్ళీ కింద రాశాడు. ఆయనేమో మామూలు రాసినాడు. ఏ మేనేజర్ వచ్చినా తీయడానికి పొద్దున సంతకాలు పెట్టించినాడు.
గట్టి అయిపోయాడికి. అర్థమైందా? ఈ ప్రకారంగా వచ్చింది. అర్థమైంది కదా? అలాగమ్మ ఏంటి ఊరక ఉంటే అనుకుంటాం మనం, ఏదో ఊరకాడు నేను కూర్చుని నిద్రపోయి తెలియదు అనుకుంటాడు. ఈ కూర్చుంటే తెలుస్తుంది ఏదైనా. అర్థమైందా? మనం మాట్లాడి తిరగొచ్చు కానీ కూర్చోనే ఉంది అంతనా. కాబట్టి ఈ ప్రకారంగా అయింది. అలాగనే హిరణ్యకశిపుడు ఆ విధంగా 3 సంవత్సరాలు చేశాడు మామూలు తపస్సు. ఆ తపస్సు చేసేసి అప్పుడు ఏమైంది, వెంటనే ఆయనకి ఒక 90 ఏళ్ళు ఏమి అయింది. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఉగ్రమైనటువంటిది ఏమి మంచి ఉగ్రాకారమైనటువంటి వీడు బయలుదేరిపోయాడు. అయిపోయేసరికి తపస్సు లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇంద్రుడు అన్నాడు, మేము ఇక దేవలోకంలో ఉండలేము, ఆ వేడి తట్టుకోలేము, కాబట్టి ఆయనకి వెళ్ళి తొందరగా వరాలు ఇచ్చే అన్నారు. ఎవరు? బ్రహ్మదేవుడి దగ్గరికి. ఇక ఆయన కోసం ఏంటి, ఆయనకు సంతోషం, నా కోసం ఎంతకాలం తపస్సు చేస్తున్నాడు, నా శక్తి ఎంతో తెలుసునా మీకు అన్నింటి ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు అందుకని ఆయన కోసం తపస్సు చేస్తుంది. ఎవరి కోసం? బ్రహ్మదేవుడు తపస్సు చేసి ప్రత్యక్షమైతే వరాలు పొందడానికి. బ్రహ్మదేవుడికి ఆఖరికి గొడవ పడలేక, ఎవరు కూడా ఇంద్రుడు చంద్రుడు గొడవలన్నీ పడలేక అప్పుడు హిరణ్యకశిపుడికి ప్రత్యక్షం అవడానికి చూస్తే ఎక్కడ కనబడ్డు? ఎవరు? హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు పోతున్నాడు, అన్ని చూస్తున్నాడు, ఎక్కడ హిరణ్యకశిపుడు ఎక్కడో తెలియదు. వీడే ఎక్కడ తపస్సు చేస్తున్నాడు వీడు కొంప అని అనుకొని చూశాడు. ఎక్కడ కనబడలే. ఆయన తెలియదు కదా తపస్సుకి, ఎక్కడ దివిదృష్టిని చూస్తున్నాడు పాపం. అప్పుడు కనబడింది అన్నమాట. ఒక రంధ్రముల నుంచి ఏమి ఈ శరీరం ముక్కలన్నీ చీమలకు ఏమి ఒక వెదురు పొదల మధ్యలో ఒక రంధ్రం నుంచి చీమలన్నీ తిరిగి వస్తున్నాయి, పట్టుకొని వస్తున్నాయి మాంసం ముక్కలు. ఆ చీమలు దాడ చూశాడు. ఎవరు? ఇది 100 సంవత్సరాలకి ఎదుర్కొప్పులు అయిపోయి మట్టి అయిపోయి దానిలో మాంసం ఏమి చీమలు తిని వస్తున్నాయి. ఇది అవుతుంది అనుకుని అప్పుడు అలా వెళ్ళి అలా చూస్తే అక్కడ ఏమి మొత్తం శల్యంలాగా ఉన్నాడు. ఎలాగా శల్యం అదంతా తినేస్తున్నాయి మాంసం అంతా. అప్పుడు చూశాడు. ఎవరు? ఆహా, ఇంత ఉగ్రమైన తపస్సు చేసేవాడు నా సృష్టిలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇతడే అనుకున్నాడు. ఇంకెవడు లేడు. ప్రపంచ ఫస్ట్ వీడికే గోల్డ్ మెడల్, ఇంకెవడికి రాదు. ఆహా, ఎంత గొప్ప తపస్సు చేయ సంతోషపడిపోతుంది. ఎవడు? బ్రహ్మదేవుడు. ఇక ముందే సంతోషపడిపోతే ఆయన ఎవడైతే చేస్తలేదా ఏమంటారు? ఇక అక్కడ చూశారని మన సంతోషం ఎప్పుడు పడిపోతున్నాడో ఇక అప్పుడు ఇది పంజరం అయిపోయింది. ఎట్లా? అప్పుడు కమండలో నీళ్ళు తీశాడు, ఇలా తీసుకుని అవి మంత్రించి రక్తం జల్లేసరికి మళ్ళీ ఎలాగైపోయాడు అనుకున్నాం. పూర్వం కూర్చున్నప్పుడు ఎలాగున్నాడో డైజెస్ట్గా వచ్చేసాడు. వచ్చి ఇక నమస్కారం చేసి ఇక ప్రార్థన, ఈ జగత్తుకి పరమాధార భూతులు నీవే సృష్టి స్థితి లయ కారకుడు. అంతేనండి. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత నీ ఎంతటి వరకు గొప్పవాడు లేరమ్మా, నీవు ఉంటేనే ఈ లోకం బాగున్నట్టుంది. 4 కోళ్ళు పడే అనుకోండి, 2 ఇవ్వాల్సినట్టు 4 పండ్లు ఇచ్చేస్తారు అక్కడ. అది పోయేది కానీ అర్థమైంది కదా. ఒక చెంబడి అయితే 4 చెంబడు. అర్థమైందా? మరి ఇంట్లో వచ్చిన మనకి ఎవరైనా అడిగారు అనుకోండి, అక్కడ ఇక్కడికి వెళ్తాం కదా, పూర్తాం కదా. మరి పోలీసులకి ఏమవుతాం, మనిషి దగ్గరికి వెళ్ళామనుకోండి, మీరు ఉండడం వల్ల ఇప్పుడు బ్రహ్మాండంగా లోకం సత్యశ్యామలంగా ఉందని ఆయన అన్నాం అనుకోండి, అబ్బా ఏం కావాలి, ఒకటేటోయా 2 రాష్ట్రాలు కంటాక్ట్ పట్టిపోను, ఒకటంతా ఏంటంటారు. అర్థమైందే? ఎందుకంటే ఆ రాజు పూర్వం ఎవరు ఈ పండితులు ఉన్నారు కదా, వీడు కూడా అంతే. రాజుల దగ్గర ఎలా డబ్బు సంపాదించేవారంటే ఇదే అనమాట. ఆ వాక్కుతో వాళ్ళని చెప్పేసరికి వాళ్ళు ఏమిటి తన్మయత్వం చెందిపోతారు. విశాల ఉన్నవాడు ఎక్కడ సంతకం పెట్టి ఎవరికీ తెలియదు. ఈ రాజు తన్మయత్తులవే అక్కడ ఉన్న 4 ఎకరాలు ఇచ్చే వీని పంతులకు అంటాడు. అంతే. ఆ పంతులు అంటాడు, ఏం చూసేదేగా 4 ఎకరాలు ఇమ్మంట అంటాడు. అంటే రాజు ఇచ్చారా? మనం అంటే ఏమిటంటే ఆలోచించేద్దామంటాం. అలా అలగలేదు. అన్నాడంటే ఇమీడియట్ గా కాగితం తీయడం, సంతకం పెట్టేస్తారంటే. అదే అనమాట. ఆ ప్రకారంగా ఏమి బ్రహ్మదేవుడు వెంటనే లేచాడు. అన్నారు, నువ్వు నీవే సకల జగత్తుకు ఆధారపడుతుడు, నీ వల్లనే విష్ణువు జీవిస్తున్నాడు, నీ వల్లనే ఈశ్వరుడు జీవిస్తున్నాడు అనేసరికల్లా బ్రహ్మదేవుడికి ఇంకా తపస్సులోనూ గొప్పవాడే, వాక్ చాతుర్యంలో కూడా ఇంత చాతుర్యం ఎవడున్నాడు. అప్పుడు అనేశాడు, కొత్త ఇంతవరకు కూడా నీలాగా తపస్సు చేసేటటువంటి వాడిని నేను చూడనే లేదన్నాడు. 100 సంవత్సరాల తపపుణ్యం ఎంత చెప్పండి. ఆ తపపుణ్యం ఎంత
మనం ఒక 3 గంటలు ధ్యానం చేసామంటే ఏమి చూశారు మన నా తపస్సుకి తెలుసా, నా సంగతి తెలుసా మీకు, నేను ఏదనుకుంటే అది కాకపోతే మళ్ళీ ఏం చేస్తాను అంటుంటారు. అర్థమైంది కొత్త 3 గంటలకే ఎలాగా ఆ కౌశికిలాగా. కౌశికి తపస్సు చూశారు కదా, మీ అంతా తెలుసు కదా, చెట్టుకని తపస్సు చేసి చూసి కాకి రెట్టేస్తాడు, ఎర్రగా చూసరికి ఏమైంది, కాకి ఆ కొంగ మండిపోయి తపస్సు మండిపోయి మండిపోయేసరికి అనుకుని ఆ తపస్సు సిద్ధికి వెళ్ళింది అనుకున్నాడు. ఇంకొక అమ్మగారి దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మగారు ఏం చేస్తున్నారంటే ఏమి భిక్షకి ఆ భర్త గారికి భోజనం పెడుతుంది, తిండి అవుతుంది. ఈయన వచ్చాడు భిక్షకి, స్వామీజీ మీరు ఇక్కడ ఉండండి, మా భర్త గారి భోజనం అయిపోతుంది, అయిపోయినట్టు మీ దగ్గరికి వస్తాను. అయిపోయినాక వస్తే ఇలా చూస్తున్నాడు. ఆవిడని నేను చెట్టు మీద కొంగలు అనుకున్నావా, ఇంటికి తెలిసిపోయింది ఈ సంగతి. కొంగ మండిపోయింది కదా, ఇలా ఏంటి ఈడు మండిపోద్దు అనుకోండి ఆయన. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం మాడి పోయిందా. అందుకని ఏమి ఆ తపస్సు అనేటువంటిది దీనికి వచ్చింది ఉదాహరణ. తపస్సు అనమాట చాలా గొప్పదని మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు, ఆయన వరాలు కోరుకోమన్నారు. వరం కోరుకోమంటే అంటే పుణ్యము, ఆ తప పుణ్యం అన్నటువంటిది చాలా గొప్పది అనమాట. అది దోసుకోవాలి. చిన్న చిన్న దాన్ని ఖర్చు పెడితే ఏం లాభం. అందుకని ఆ తపపుణ్యము ఏం కావాలి కోరుకో. అప్పుడు అన్నాడు చావులేని జీవనము ప్రసాదింపన్నాడు. ఇది ఎక్కడ చావు లేని అర్థమైందా, ఇది నా బయలులోనే లేదన్నాడు. అర్థమైంది, నా బయలు రూల్స్ లో చావు లేని జీవనం మాత్రం ఏమీ లేని లేదు, ఇంకోటి కోరుకోమన్నాడు. అప్పుడు పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, అంటే ఇది కోరేసుకున్నాడా మనిషి చేత సింహం చేత అంటే అప్పటికి కదా ఆయనకి అర్థమైందా. అందుకు చెప్పుకోవడం ఎందుకు అంటే ఈ తపస్సు అయిపోయిన తర్వాత హింస ప్రారంభించాడు. ఎవరు యజ్ఞాలు చేస్తూ ఉంటే ఎవరికి ఇస్తున్నా యజ్ఞం ఇంద్రుడు నాకేవాడు వాడు. మీరందరూ ఏమనాలి, ఓం హిరణ్యకృష్ణాయ నమః అంటారా. మహాప్రభో ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ మనిషిని పెడుతున్నాను, మీరు అంటారా లేదా అని ఈ మనిషి ఉంటాడు. మనిషిని పెట్టను అసలు, నాకు తెలుసు కదా ఎక్కడైనా తెలిసిపోద్ది. ఆయనే 10 రోజులే ఉంటాడు, ఎక్కువ ఉండడు. తర్వాత నాకు తెలిసిపోద్ది, ఎలా తెలుసుకుంటాను. అందుకని నేను ఎప్పుడు వస్తాను మీకు తెలీదు. నేను వచ్చే దేవేంద్ర నామం చదివారా మీ పక్క తీసేస్తాను అనేవాడు. ఎవరు దెబ్బకి ఎక్కడ పెడితే అక్కడ ఈ నామాలే, ఎక్కడికి వెళ్ళినా ఈ నామా. లోపటే ఇష్టం లేదు, బయటికి అనకపోతే కుదరడం. కర్మ ఎలా ఉంటుంది అంటే ఇది లోపల ఇష్టం ఉండదు, బయటికి అనబడిపోతే ఏమైపోద్దో అర్థమైంది కదా. ఇంకే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ వ్యవహారం. అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎక్కడ తపస్సులు కొట్టడము తిట్టడం. అప్పుడు వెళ్ళి ప్రార్థిస్తారు విష్ణుమూర్తి వీళ్ళందరూ. అప్పుడేనా అంటారు, ఇప్పుడు నేనేం చేయలేను, తపస్సు యొక్క ఫలితం ఉంది, అంతవరకు మనం ఈ కర్మ అనుభవించవలసింది. ఇదేదో మన పూర్వజన్మ కర్మ కొంత ఉంటుంది కదా. ప్రతి వాడికి ఏమి వాడు ఎంత మంచిగా ఉన్నా పూర్వజన్మ పాపపాల మీద అనుభవింపచేస్తాడు. అది ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ మనకే పడి అర్థమైంది. వాళ్ళకే తప్పకపోతే బ్రహ్మాది దేవుడికి తప్ప కనుకుంటుందా. చిన్న విషయం చెప్పారు, నిన్న ఉదాహరణ బ్రహ్మది. కాబట్టి ఆ ప్రకారంగా ఏమి చెప్పారు, ఇప్పుడిగో మీరు వచ్చుకోండి. ఆయన గర్భవాసంలో ప్రహ్లాదుడు పుడతాడు. అర్థమైందా. వాడు పరమ భాగవతోత్తముడైన మాట, పరమ పుణ్యశాలి, లోకముల్లో అందరికన్నా గొప్పవాడు అవుతాడు. అటువంటి పుణ్య పురుషుణ్ణి వీడు తిట్టడము కొట్టడం మొదలెడతాడు. ఆనాడు వీడికి వచ్చిన సంవత్సరాల ఫలితం వల్ల ఒక్కొక్క తిట్టికి ఒక్కొక్క సంవత్సరం 6 నెలల పుణ్యం పోతూనే ఉంటుంటాడు. అంతవరకు ఓర్చుకోమనం. అర్థమైందా. ఓర్చుకోవాలనేది ఇప్పుడు మనం మన సంఘటనలో కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓర్చుకోవాల్సిందే. అర్థమైందా లేదా. అందుకోసం ఈ ప్రకారంగా ఉంటుందని ఫలితం. అందుకని అదే అనమాట. అర్థమైందా. తప్ప ఫలితం అనేటువంటిది ఆ ప్రకారంగా ఉండాలి. కానీ తపస్సు చేసిన పుణ్యము పోదు, తపస్సు చేసిన పుణ్యము పోదు. ఎక్కడొచ్చింది ఘట్టం మనకి, ఎక్కడ అసలు దగ్గర. కాబట్టి
సంభవం అయిపోయింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అక్కడి నుంచి ఇది మొదలైపోయింది. గర్భ దుఃఖ వివర్జిత అని. సరే, మొత్తం మీద కథ తెలుసుకున్నాం. అర్థమైంది కదా. అందుచేత మనం ఈ ప్రకారంగా ఆ యొక్క తపస్సు అప్పుడెందుకు తపస్సు చేయగలిగారు ప్రశ్న. 100 సంవత్సరాలు నిద్ర లేక ఆహారం ఎందుకు చేశారు చెప్పండి. అది ఎందుకంటే పృథ్వీ అస్థికతాహ ప్రాణాహ. పృథ్వీలో ఏమిటి ఎముకను ఆశ్రయించుకొని ప్రాణాలు ఉండేవి. దేన్ని ఆశ్రయించుకొని ఆ ఎముక ఎంతవరకు ఉందో అంత శరీరం అంతా శిథిలం అయిపోయి రక్తం అంతా కారిపోయినా కేవలం ఎముక ఉన్నదంటే ప్రాణం. ఆనాడు అది. అందుకని ఆ చీమలు పట్టుకుపోయి తినేసిన ఎముకలు మిగిలాయి. ఆ ఎముకలు ఎంతవరకు స్టాండర్డ్ ఉంటే అంతవరకు ప్రాణం. పృథ్వీగే అస్థిగత ప్రాణాహ అని చెప్పినారేమి. అదే మనకి త్రేతాయుగం వచ్చేసరికి మాంసగత ప్రాణాహ. ఎముకలు అంత శక్తి ఉండదు. మాంసకన్నాలు ఎముకకి తేడా ఉందా లేదా. అదే ద్వాపరయుగం వచ్చేసరికి రక్తగత ప్రాణాహ, రక్తాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. అదే కలియుగంలో అన్నమాశ్రిత్య తిష్టంతి ప్రాణాహ. అర్థమైంది ఎంతవరకు వచ్చి చూడండి. అప్పటికిప్పటికి కలియుగం ఏమిటి, అన్నం తింటే ప్రాణాలు ఉంటాయి, అన్నం తినకపోతే ప్రాణాలు పోతాయి. అంత కిందకు వచ్చింది ఇక్కడికి. అర్థమైందా. అందుకని వీళ్ళకి చెప్పినారు మరి ఏ అన్నం తిన్న వాళ్ళకి ఆనాడు తినకపోయిన వాళ్ళు తపస్సు చేసుకున్నారు కదా. అందుకని వీళ్ళు మనం తినే ఆహారం హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, మేత్యంగా ఉండాలి. అదే తపస్సు అని కలియుగంలో చెప్పేసినారు. అయిందా. అందుకు తపస్సు ఉండాలి. ప్రతి వారికి జపతో నాస్తి మనం జపం చేస్తే పాపం పోతుంది. మనము అలాగనే పుణ్యాధిక్యత వస్తూ ఉంది. దానివల్ల మనకు అన్ని కలుగుతాయి అని చెప్తున్నారు ఇక్కడ మనకి. సంభవో భావనో భర్త ప్రభు ప్రభురీ సర్వేషాం భోక్తృణాం ఫలాన్ని భావయతీతి భావన. చెప్తున్నారు మనకి. భావన అంటే ఏమిటి, సర్వేషాం భోక్తృణాం ఫలాన్ని భావయతీతి భావన. ఇప్పుడు మన భావన ఏముంటుంది, ఒక పరిమితి ఉంటుంది. మనం ఏం భావిస్తామో ఆ భావన ఎలాగుంటుంది, ఒక పరిమితి. మన కోసమో లేకపోతే మన బంధువుల కోసమో లేకపోతే మనం ఆశ్రయించుకున్న వాళ్ళ కోసం మన భావన, అంతే కదా. ఇక్కడ ఏమిటి ఈ భావన, సర్వేషాం భోక్తృణాం ఫలాని, అందరి యొక్క క్షేమాన్ని కోరతాయి. ఎవరెవరు ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పనికి వచ్చిన ఫలాన్ని ఉంటుంది కదా, పుణ్యఫలం కావచ్చు పాపఫలం కావచ్చు, అవన్నీ ఎప్పుడు కూడా భావించుకునే ఉంటారు ఎవరు. ఎందుకంటే అవన్నీ ఇవ్వాలి వాళ్ళకి. ఇక్కడ ఏంటి, సర్వేషాం భోక్తృణాం ఫలాన్ని, ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ అనుభవించిన ఫలాల్ని భావన ఒకటేం చెప్పాం భావన, అందులో లోకా సంస్థ సుఖినో భవంతు అనే భావన. రెండవది ఏమిటి, మనం చేసే కర్మ ఫలాలని మనకి చక్కగా ఇచ్చి మన చేత అనుభవిస్తుంటారు. భోక్తృణామంటే అనుభవిస్తుంటారు. ఏమిటి, ఫలాని అనమాట. మనకు చేసిన పుణ్యఫలం కానీ పాపఫలం కానీ మన చేత అనుభవించడానికి మన హృదయంలోనే ఉండి భావన చేస్తుంటారు. అందుచేత భావన. అర్థమైందా. తర్వాత చెప్తున్నారు ఈ విధంగా భర్త. భర్త అంటే ఏమిటి, ప్రపంచస్య అధిష్టానత్వేన భరణాత్ భర్త. అది భర్త అంటే చెప్తున్నారు మనకి ఇప్పుడు, ప్రపంచస్య అధిష్టానత్వేన, ఈ ప్రపంచం అంతటికీ అతడే ముఖ్యం. ఎలాగైతే మనం చక్రవర్తి అంటామో అలాగే ప్రపంచం అంతటికీ చక్రవర్తి ఎవరు, పరమాత్మ. మరి అదే కాదు, చక్రవర్తి యొక్క ఏమిటి అంటే ప్రజల్ని పోషించుట. భరణం అంటే పోషణ. భరణార్థం అంటే పోషణార్థం. కాబట్టి పోషించాలి. మరి అందుచేత ఇతడు ఏమైపోయినాడు, భర్త. ఇంట్లో భర్త అంటే అర్థం ఏమిటి, భరణాత్, పురీ భరణాత్, పురీ ధాతువు నుంచి ఉత్పత్తి. కాబట్టి భర్త అంటే పురీ భరణే, వాళ్ళని చక్కగా పోషించేవాడు కాబట్టి భర్త అంటాం మనం. అది మరి మనం మనకి పరిమితి పోషిస్తాం మనం. మరి అతనేమో బిడ్డలం కాబట్టి మనం అందరం లోకమంతా అతడు, అందుకని భర్త. గతి భర్త ప్రభు సాక్షి అన్నారు కదా. ఈ గతి అంటే ఏమిటి, మనకి ఒక మార్గాన్ని ఒక స్థానాన్ని మనం చూపెట్టేవాడు, అది అనమాట. ఇంకో గతి లేదా, నీకు అన్ని దాకా శరణం నాస్తి అంటాం కదా, ఆ విధంగా భర్త. ప్రకర్షేణ
మహాభూతాని అస్మాత్ జాయతే ఇది ప్రభవ. ఇప్పుడు ప్రభవ అంటున్నాం మనం. ప్రభవ అంటే ఏమిటి? ప్రకర్షేణ మహాభూతాని అస్మాత్ జాయతే, అస్మాత్ పరమాత్మన, ఈ పరమాత్మ నుండి మహాభూతాని, మహాభూతం అంటే ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, అందుచేత వీరి చేత ఉత్పన్న అయింది కాబట్టి ఇది ప్రభవ, గొప్పగా ఉద్భవించిన అర్థం. ఇక ప్రభు అన్నారు. ప్రకృష్టో భవ జన్మ అచ్చేతి వా, ఇది ప్రభు అని ధరిస్తున్నాడు మనకి. ప్రకృష్టో భవ, ఇది కూడా ఏమి? మహా ఉత్కృష్టముగా జన్మించిన వాడు. అందుచేతే అతనికి ఏంటి? ప్రభు అంటున్నాడు. సర్వాసు క్రియేషు సామర్థ్యాతిశయాత్ ప్రభు. ఇంకా రెండవది ఏమిచ్చాడు? ఏమి? సమస్త క్రియలు, లోకంలో ఏ అయితే కార్యాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అన్నిటికీ తన సామర్థ్య అతిశయాలు, వాటినన్నింటినీ కంట్రోల్ పెట్టుకుంటారు. అయింది కదా. ఏ కార్యకలాపాలు ఎవరు చేస్తున్నారో వారందరూ చక్కగా చూడడము, వారందరినీ తన అనిత్యాన్ని ఏమి ఉన్నట్టుగా ఉంచుకోవడం, ఆ ప్రకారంగా చేసేవాడిని ఏమంటారు? ప్రభువు అంటారు. సామర్థ్య అతిశయం ఉండాలి. సామర్థ్య అతిశయం లేకపోతేనే ఏమి కష్టం వస్తుంది, ఇంట్లో కానీ ఇదిలో కానీ. ఆ సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతారు? ఆ సామర్థ్యం లేకపోతే వాళ్ళకి లోపడాలి మనం. అర్థమైంది? సామర్థ్యం అంటే వారు మనకు లోపడతారు. కాబట్టి ప్రభు అన్ని వారికి సామర్థ్యం లేకపోతే ఎట్లా? అందుకనే సామర్థ్య అతిశయం ఉంది కాబట్టి లోకమంతా మనం ఇంకీర్తిస్తుంది ప్రభు. అది ప్రకర్షేణ భవ ప్రభువ, ప్రభవ, అది ప్రభు అయిందనమాట. ఇంకెవరు? ఈశ్వర. ఈశ్వరుడు అంటే చెప్తున్నారు నిరుజాధికమైశ్వర్యం అచ్చేతి ఈశ్వర. ఇక అతనికి ఏమి? అతనికి సమానమైన ఐశ్వర్యం ఇంకొక దగ్గర ఇప్పుడు ఉండదు. అతని సమాధైన ఐశ్వర్యం ఇప్పుడు ఇంకో దగ్గర ఉండదనమాట. అతనికి అధికమైన ఐశ్వర్యం కూడా ఎక్కడ ఉండదు. ఎవరికి? ఈశ్వరుడు. అటువంటి వాడు ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు అంటే ఎవరు? శాసనకర్త. ఈశ్వరుడు అంటే ఎవరు? శాసనకర్త. ఈ సమస్తాన్ని శాసించేవాడు, ఈ సమస్తాన్ని శాసించేవాడు. అందుచేత అతనికి అందరికంటే అధికమైనటువంటి ఐశ్వర్య ధాతువు కూడా ఈశ్వరుడు అర్థం, ఈసైటి ఈ ధాతువు కూడా ఈశ్వరుని అర్థం. ఈ రెండు దానికనే. ఈట్ అంటే శాసనకర్త, ఐశ్వర్యం అంటే ఆయన దగ్గర అన్నీ ఉంటాయన్నమాట. మొత్తం లేని ఆయన దగ్గర ఉండదు. అందుచేత ఇతడు ఎవడు? ఈశ్వర. ఏష సర్వేశ్వర ఇది శృతే. కాబట్టి ఏష సర్వేశ్వర సర్వగత అని మనకి ఉపనిషత్తు కూడా చెప్తుంది. కాబట్టి ఇతడే ఈశ్వరుడు, ఇతడే సర్వేశ్వరుడు. అందుచేత ఈ ప్రకారముగా సర్వశర్వశివస్థాను భూతాధిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ఈ ప్రకారంగా మనకి ఈ యొక్క ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో మనకి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అందరూ చక్కగా ఏమి శ్రద్ధతో అవలోకించి సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞా సంపన్నులై, బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మనికి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం తిర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్యసావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.